2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం సార్, ప్రతి ఒక్కరికి సార్ ఇల్లు కొనుక్కోవాలి అని కళ అని చెప్పొచ్చు. అదొక ఆశ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ టైంలో. ఒక జాబ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గోల్ కారు బైక్ అయిపోయిన తర్వాత, లేదంటే కొందరికి మాత్రం ఫస్ట్ ఇల్లే కావాలి అని అనుకుంటారు. బట్ చూస్తే శాలరీ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళే, ఇలా ఆలోచించే వాళ్ళే చాలా మంది ఉన్నారు అని చెప్పొచ్చు. మరి శాలరీ తక్కువ ఉంది కానీ నేను ఇల్లు కొనుక్కోవాలి, ఫైనాన్షియల్ పరంగా ఎలా సేవ్ చేసుకుంటే, ఎలా పొదుపు చేసుకుంటే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ క్వశ్చన్, ఇట్స్ గుడ్ క్వశ్చన్. సో జనరల్గా లో ఇన్కమ్ ఉండి హౌస్ కొనుక్కోవాలని అనుకోవడం వన్ ఆఫ్ ద, అంటే చాలా మంది అనుకునేది అది. ఓకే, బట్ దానికి ముందు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా అదర్ టాపిక్ అనేది. అసలు ఫస్ట్ ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నారు? ఇది ఫైనాన్షియల్ రిలేటెడ్. మనం చూసుకుంటే ఫైనాన్షియల్ ప్లానర్స్ అందరూ ఇల్లు కొనుక్కోవద్దు, రెంటింట్లో ఉండండి అన్నట్టు చెప్తారు. అండ్ మెజారిటీ పీపుల్ వచ్చేటప్పటికి నేను ఇల్లే కొనుక్కుంటాను, మీరు చెప్పేది వర్కౌట్ అవ్వదు, మీ అందరికి ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి అన్నట్టు చెప్తూ ఉంటారు. కాంట్రవర్షియల్ యాక్చువల్గా ఇది. సో ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 5,000 రూపాయలు ఇంట్లో ఉన్నాను, 50,000 రూపాయలు ఇంట్లో కూడా ఉన్నా, రెంట్కే ఉన్నా. రెండింటిలో 5,000 నుంచి 30,000 రూపాయల రెంట్ మధ్యలో నేను ఉండే టైంలో ఓనర్ నుంచి చాలా ప్రెషర్ ఉండేది. అంటే వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయరు, వచ్చి చెక్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు, లేదంటే చుట్టాలు వస్తే చుట్టాలు వచ్చేసారని అంటారు. ట్రాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది నేను ఎప్పటి వరకు 5,000 నుంచి 30,000 దాకా నేను ఫేస్ చేశాను. చాలా మంది ఓనర్స్ అందరూ అసలు ఏం చేస్తున్నా, ఎక్కువ వాటర్ వాడితే వాడుతున్నాం అనేవాళ్ళు, లేదంటే మేకులు కొడుతుంటే మేకులు కొట్టద్దు అనేవాళ్ళు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద స్మాల్ ఇన్కమ్ పీపుల్, తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళు ఇది ఫేస్ చేసి చిరాకు వచ్చి నేను ఇల్లు కొనేసుకోవాలని ఒక బాధలో. బట్ నేను 30,000 నుంచి 50,000 మధ్యలో రెంట్లో ఉన్నప్పుడు అసలు అలాంటిది ఎప్పుడు నేను ఫేస్ చేయలేం. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి ఆ టైప్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిచ్ పీపుల్. సో వాళ్ళకి ఇది 2-3 హౌసెస్ ఉంటాయి, పెద్ద పట్టించుకోరు. సో నాకు తెలిసిన రిచ్ ఫ్రెండ్స్ అందరూ కూడా దే ఆర్ స్టేయింగ్ ఇన్ రెంటెడ్ ప్లేసెస్లో ఉంటున్నారు. ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్, ఆల్ లో ఇన్కమ్ పీపుల్ అందరూ కూడా పర్చేస్ చేసేసి ఈఎంఐ అనేది ఒక 20 ఏళ్ళు కట్టడానికి స్ట్రగుల్ అవుతున్నారు. సో ఫస్ట్ అది ఎమోషనల్గా మనం పక్కన పెడితే అసలు ఎలా కొనుక్కోవచ్చు అనే దాని మీద మనం చూద్దాం. ఎస్పెషల్లీ శాలరీ బిట్వీన్ ఒక 20,000 నుంచి ఒక 60,000 మధ్యలో ఉండే వాళ్ళు ఎలా కొనుక్కోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం మన డ్రీమ్ని క్లియర్గా డిఫైన్ చేయాలి. స్టెప్ 1, నేను ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నా అంటే అది ఎప్పటికీ అనేది మనకు తెలియదు. యూ హ్యావ్ టు రైట్ ఇట్. అంటే జనరల్గా రాసుకోవాలి, నేను ఒక 5 yearsలో ఇల్లు కొనాలనుకుంటున్నా, లేదంటే 7 yearsలో ఇల్లు కొనాలని అనుకుంటున్నా. అండ్ దాని కాస్ట్ వచ్చేటప్పటికి 50 లక్షలు ప్రజెంట్ కాస్ట్. మేబీ అప్పటికి ఒక 5 లక్షలు 10 లక్షలు పెరగవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే, మనం క్లియర్గా మన డ్రీమ్ని డిఫైన్ చేయాలి. ఇది నా హౌస్. సో హౌస్ అంటే మళ్ళీ నేను ప్లాట్ కొని కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటున్నానా, లేదంటే ఏదైనా అపార్ట్మెంట్లో తీసుకుందామని అనుకుంటున్నానా. సో దీనికి మళ్ళీ కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిఫైన్ ఆ డ్రీమ్ని ప్రాపర్గా డిఫైన్ చేయాలి. నెక్స్ట్, గెట్ రియల్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ రెడీనెస్. మనం ఇల్లు కొన్న తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండకూడదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా స్ట్రగుల్స్, ఎస్పెషల్లీ మెన్ చూసుకుంటే చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. పిల్లల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అటు సైడ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వైఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీటన్నిటి మధ్యలో ఇంకొక హౌస్ రెస్పాన్సిబిలిటీ మనం యాడ్ చేసుకుంటే నేను మెయింటైన్ చేయగలనా, ఇది ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎలా చెక్ చేసుకోవాలి. ఆ హౌస్ ఈఎంఐ ఎంత ఉంటుంది అనేది ఈఎంఐ క్యాలిక్యులేటర్స్ మనం గూగుల్లో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. దానిలో అట్లీస్ట్ ఒక 50% 70% ఒక 2 years ముందు నుంచి ఈఎంఐ లాగా రికరింగ్ డిపాజిట్ చేయడమో, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడమో ఐ రికమెండ్. అట్లా ఒక 5 years అంటారా? అట్లీస్ట్ 2 years. సో 2 years మనం డిసిప్లిన్గా చేయగలుగుతున్నాం అంటే వీఆర్ రెడీ. తర్వాత లోన్కి వెళ్ళినా, ఈఎంఐ పే చేసినా నేను దానికి రెడీ అనేది ఒకటి ఉంటుంది. అది 1. రెండోది ఏంటంటే, మనకి డౌన్ పేమెంట్ కూడా కావాలి కదా. ఓకే, ఇల్లు కొనాలి అంటే అట్లీస్ట్ 10 lakhs 50 లక్షలు ఇల్లు కొనాలంటే 10 లక్షల రూపాయలు అయినా డౌన్ పేమెంట్ కావాలి. ఈవెన్ దానికైనా నేను సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. కాబట్టి నేను కరెక్ట్గా డిఫైన్ చేసుకుని, తక్కువ గోల్ అంటే 2 yearsలో అనుకుంటే నేను ఇప్పటి నుంచి ఒక 10,000 20,000 30,000 ఈఎంఐ ఎంత ఉంటుందో దానిలో అట్లీస్ట్ ఆ ఈఎంఐ మొత్తం కట్టగలిగితే ఓకే, లేదంటే అట్లీస్ట్ సమ్ పార్ట్ అనేది చేయగలగడం ఒకటి. రెండోది ఏంటంటే, మనం రెడీగా ఉన్నామా లేదా మనకి కూడా చెకింగ్ అయిపోతుంది ఇక్కడ. సో నేను రెడీగా ఉన్నాను అనుకుంటే నేను అప్పుడు ఈఎంఐకైనా ఇల్లు తీసుకోవచ్చు. నెక్స్ట్, ఫాలో 30-30-40 రూల్ ఫర్ హోమ్ ప్లానింగ్. ఏంటి సార్ ఇది? 30
30-30-40 అంటే మనకి 30% ఆఫ్ ద డౌన్ పేమెంట్ అనేది మనం కట్టగలిగే సిచ్యువేషన్లో ఉండాలి మనం ఇల్లు కొంటున్నాం అంటే. ఓకే, అంటే ఒక 1 crore ప్రాపర్టీ కొంటున్నాం అంటే అట్లీస్ట్ 30 lakhs అనేది నా దగ్గర ఉండాలి. నేను అది కూడా లోన్ తీసుకోవచ్చో లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాను అంటే అది కరెక్ట్ కాదు. సో 30 lakhs అయిన తర్వాత కొంటే అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే నేను చెప్తున్నా. సో అంటే కొంచెం హ్యాపీగా కొనుక్కోవచ్చు. రెండోది నా ఈఎంఐ అనేది 30% ఆఫ్ ద ఇన్కమ్ కంటే దాటకూడదు, అంటే మంత్లీ వచ్చేది. ఎగ్జాంపుల్ నాకు 1 lakh శాలరీ ఉంది, నేను 30,000 దాకా ఈఎంఐ అనేది కట్టొచ్చు. అంతే తప్ప అది 40,000 50,000 అయిపోయిందంటే మళ్ళీ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది నా మీద పడుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో దాని రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయాల్సి రావచ్చు. నెక్స్ట్ 40%లో మనం మిగిలిన ఖర్చులన్నీ చూసుకోవాలి. చాలా ఖర్చులు ఉంటాయి కదా ఫ్యామిలీ అంటే, ఇవన్నీ కూడా మనం ఈ ఫార్ములా ఫాలో అయితే ఎస్పెషల్లీ హోమ్ కొనుక్కోవాలని అనుకుంటే దీస్ ఆర్ వెరీ మచ్ మ్యాండేటరీ. అంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఆర్ ఫార్ములాస్ ఫాలో అవడం, ఎందుకంటే డిసిప్లిన్ లేకుండా మనం చేయలేం. అండ్ నెక్స్ట్ హోమ్ అనేది ఒక 20 years ఆర్ 30 years ఆర్ 40 years రిలేటెడ్ మనం ఉండేది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వేర్ టు ఇన్వెస్ట్ ఫర్ హౌస్ డౌన్ పేమెంట్. సో జనరల్గా 3 to 5 years పీరియడ్ అని అనుకుంటే కనుక ఒకటి రికరింగ్ డిపాజిట్, రెండోది ఏంటంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని కొన్ని ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో, అది కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ మనం దీనిలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లేదంటే స్మాల్ క్యాప్ ఇలాంటి వాటికి వెళ్ళకూడదు, రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెసిషన్ లాంటిది ఏమన్నా వస్తే ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ వేర్ టు ఇన్వెస్ట్ అంటే డౌన్ పేమెంట్కి ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్ ఆర్ ఎస్ఐపిలో మనం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అదే ఇల్లు నేను 10 years తర్వాత కొనాలని అనుకుంటే లార్జ్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఆన్ అన్ యావరేజ్ అది 15 to 18% రిటర్న్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేటప్పటికి ఇన్వాల్వ్ ఫ్యామిలీ స్మార్ట్లీ. ఇప్పుడు ఇది ఆప్షనల్, యాక్చువల్గా అందరికీ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు మన పేరెంట్స్ సైడ్ నుంచి కానీ లేదంటే అత్తగారి సైడ్ నుంచి కానీ సపోర్ట్ రావచ్చు ఫ్యామిలీస్కి. సో ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ వచ్చింది, అటు నుంచి 10 lakhs ఇటు నుంచి 10 lakhs వచ్చింది, నా దగ్గర ఒక 20 lakhs ఉన్నాయి, సో 40 lakhs ఆల్రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు 1 crore ప్రాపర్టీ కొనాలని అనుకున్నా, సో ఇట్స్ కొంచెం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అదే నాకు ఏ సపోర్ట్ లేదని అనుకుంటే ఇంకా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. బెటర్ ఇన్వాల్వ్ ఫ్యామిలీ, హ్యావ్ ఎ డిస్కషన్. ఈవెన్ వడ్డీ లేకుండా కొన్నిసార్లు డబ్బులు వచ్చినా కానీ అట్లీస్ట్ కొంచెం డౌన్ పేమెంట్ తగ్గుతుంది. హౌస్ లోన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇనిషియల్ గా ఎక్కువ వడ్డీ కడతాం, సో ఈఎంఐలో మనకి ఎక్కువ పోర్షన్ వడ్డీకి వెళ్ళిపోతుంది, తక్కువ అసలు పేమెంట్కి వెళ్తుంది. అదే మనం కొంచెం వడ్డీ లేకుండా ఉన్నాం, మన రిలేటివ్స్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ డబ్బులు వచ్చినాయి అంటే ఈఎంఐ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ ఇన్వాల్వ్ ఫ్యామిలీ, ఇఫ్ పాసిబుల్ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే కష్టం, అది చేయొచ్చు. నెక్స్ట్ డోంట్ బై ఎమోషనల్లీ, బై స్ట్రాటజికల్లీ. సో నా పక్కన వాళ్ళు ఇల్లు కొంటున్నారు, నేను కొంటా. వేరే వాళ్ళు ఎవరో గృహప్రవేశం పిలిచారు, వాళ్ళ ఫ్లాట్ బాగుంది, నేను వెళ్ళి ఆ ఫ్లాట్ కొనేస్తా. ఇలా కాకుండా నేను ఆ ఇల్లు తీసుకునే నాకు ఆ స్కోప్ ఉందా లేదా, నా ఫ్యామిలీకి ఆ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకోవచ్చు, వాళ్ళు అమీర్పేటలో హౌస్ ఉంటుంది అండ్ గచ్చిబౌలిలో ఎక్కడో రిలేటెడ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలి. అండ్ దాని తర్వాత అది వేరే పూణేకో లేదంటే చెన్నైకో షిఫ్ట్ అవుతూ ఉంటారు, సో వీళ్ళు వచ్చి రెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్గా కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ చేంజ్ అయినప్పుడు హౌస్ డిస్టెన్స్ మారిపోవచ్చు. కొన్నిసార్లు ఆన్ సైట్ లైక్ యుఎస్, యూకే ఇలాంటివి ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంటి రెంట్కి ఇచ్చి అది పాడైపోయి ఆ టైప్లో అవుతుంది. సో డోంట్ బై ఎమోషనల్లీ, మనం ఎక్కడ ఉంటున్నాం అనేది తెలుసుకుని కొనడం అనేది బెటర్. ఫైనల్ ఏంటంటే మనం ఇల్లు కొనేటప్పుడు స్మార్ట్గా థింక్ చేసి ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీతో కొంటే కనుక ఈఎంఐ బర్డెన్ ఎక్కువ పడకుండా స్మార్ట్గా హ్యాపీగా మన ఫ్యామిలీతో ఉంటూ ఒక ఇల్లుని ఓన్ చేసుకోవచ్చు. నా వర్స్ట్ కేసులో ఏంటంటే నేను కొనలేనని అనుకున్నప్పుడు ప్లాన్ టు బై అట్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్. అట్ ద ఏజ్ ఆఫ్ 60 యూ మస్ట్ హ్యావ్ అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అనేది ఉండాలి. సో 30లో కొనకపోయినా 40లో కొనకపోయినా అట్లీస్ట్ 60కి మేనేజ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఒక స్మాల్ ఒక 2,000 5,000 ఎస్ఐపి స్టార్ట్ చేసినా కానీ ఆ టైంకి అది కొంచెం 2 కోట్లు 3 కోట్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది మీరు హ్యాపీగా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు ఆ టైంలో. సో చాలా సింపుల్గానే అనిపిస్తున్నాయి కానీ చాలా ఒకటే అర్థమైంది సార్, ఫైనాన్షియల్ పరంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం అని. సో ఎస్పెషల్ ఇలాంటి స్టెప్స్ కూడా ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న తక్కువ జీతం ఉన్న ఇల్లును కూడా మనం కొనుక్కోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.